నిర్వహిస్తున్నటువంటి ఆయన పేరు నాగభూషణ్, కందులు నాగభూషణ్, గుడిపల్లి నాగభూషణం గారికి మనం అందరం, దానితో పాటు వాళ్ళ యొక్క నిర్వాహకులకి అందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలని చప్పట్ల రూపంలో తెలియజేద్దాం. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ నిర్వహించడం అనేటిది అంత తేలికైన విషయం కాదు. నాకు తెలిసి నేను ఇప్పుడు కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి నేను చూస్తూనే ఉన్న ప్రతిరోజు కూడా దీన్ని నిర్వహించడం అనేటటువంటిది అత్యంత కష్టంతో కూడుకున్నప్పటికీ భావితరాలకి మార్గదర్శకంగా ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవనం పాటించాలనే ఉద్దేశంతో ఆయన కష్టమైనా సరే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాడు. మనం అందరం కూడా ధన్యవాదాలని చెప్పాలి. మరి మీరు ఆ మిగిలినటువంటివి కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా వచ్చిందిగా చూసారా యూట్యూబ్ ఛానల్. పైపులు దొక్కమాకండి. అరే తమ్ముడు ఏంటి క్యాబేజీ అట్లయితే ఎంత అదా సొరకాయ చెట్లు అన్నా, అదే అది పురుగులు పడిందిలే. అదా జీవామృతం కదిరి మాకు ఉల్లిపాయలు ఒక ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యం, మిగతా వాటిలో సాధ్యపడదు. ఎందుకంటే బయట పండే పంటలన్నీ కూడా కెమికల్స్తో బాగా కెమికల్స్ వాడి పండిస్తున్నారు. అవి తినడం వల్ల మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదే ఇలా న్యాచురల్గా పండించిన పదార్థాలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఆహారం అందించినట్టయితే భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనతో పాటు. మన పాతకాలం నుంచి చాలామంది మన పెద్దలందరూ భూమిని కాపాడుతూ వచ్చారు. ఏది ఆవిరి వేసి జీవామృతాలు, ఘనజీవామృతాలు వీటి ద్వారా పండిస్తూ భూమి కూడా సారవంతమైంది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి అంతా రసాయన ఎరువులు వాడటం వల్ల ఏంటంటే అంత కార్బన్ శాతం తగ్గిపోతుంది, భూమి సారాన్ని కోల్పోతుంది. ఎందుకంటే మీకు సపోజ్ చెప్పాలంటే దాని సారం కోల్పోవడం అంటే ఇప్పుడు కొంతమంది పక్షవాతం వస్తుంది, చెయ్యి ఉంటుంది కానీ చెయ్యి పనిచేయదు, చెయ్యి జస్ట్ అంతే ఉంటుంది ఉండటానికి. దాంట్లో నరాలు మొత్తం స్వచ్ఛపడిపోయి ఎటువంటి కదలిక ఉండదు. మనం చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళని. అలానే భూమి కూడా భూమి ఉంటుంది చూడటానికి, భూమి ఉంటుంది కానీ దాంట్లో ఎటువంటి సారం ఉండదు, పోషకాలన్నీ చనిపోతాయి. భూమిలో కోటాను సూక్ష్మజీవులు ఉంటాయి, అన్నీ చనిపోతాయి. అవన్నీ బతుకుంటేనే మనకి అవి బతుకుతా మనకి మొక్కలు మంచి పంటనిస్తాయి. వాటి ద్వారా వచ్చే పంట తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. నేటి అందరికి సమాజంలో మంచి ఆహారాన్ని అందించగలుగుతాం. ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలి. మీరు కూడా ఖాళీ ఉన్న టైంలో ఒక ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారు కదా, ఇప్పుడు ఒక గేమ్ లా పెట్టుకొని ఇది కూడా 1 గంట సేపు టైం కేటాయించండి. మీలో రైతు కుటుంబాల ఉన్నారా? మీతో మీ తల్లిదండ్రులతో మీరు పొలానికి వెళ్ళండి. పొలానికి వెళ్ళడానికి ఏం సిగ్గుపడద్దు. పొలం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేము చేసే వ్యవసాయానికి ఎక్కడెక్కడ వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు, పెద్ద డాక్టర్స్, పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ పెట్టుకుంటున్నారు. ఎందుకని వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం పండించుకొని తినడం కోసం. రేపటి రోజున మీరు చదువుకొని అందరూ జాబులు చేస్తున్నా మీ వరకు ఒక 5 సెంట్లో 10 సెంట్లో 1 ఎకరము మీకు దోచినంత లేదు. అవి కూడా అవకాశం లేనప్పుడు ఇళ్లలో ఇప్పుడు మేడం గారు చేస్తున్నారు టెర్రస్ గార్డెన్, డాబా మీద మొక్కలు. అలా టెర్రస్ గార్డెన్స్ చేసుకుంటా మంచి ఆహారాన్ని పండించుకుంటా మంచి ఆహారాన్ని తినాలి. నేటి తరాలలో కూడా తెలియజెప్పాలి. మీరు ఈ వయసు నుంచే ఇలా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వచ్చే ఉత్పత్తులు మంచి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయాలి. ఓకే.
పండించేటటువంటి పంటలన్నీ చూశారు. ఆ పంటలకు కావాల్సినటువంటి ఎరువుల తయారీని మా హెడ్ మాస్టర్ గారు వివరించారు. మిగిలినటువంటి ఫామ్ హౌస్ సిబ్బంది కూడా చక్కగా వివరించారు. అసలు ముందు ఎంట్రన్స్లో రావడంతోనే తులసి మొక్కలు ఉండడం వల్ల మంచి 20 hours దాదాపు ఆక్సిజన్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి అసలు ఎంట్రన్సే చాలా బాగుంది. మంచి ఔషధ గుణాలు ఉండేటటువంటి తులసి మొక్కలతో ఉంది. ఈ ఫామ్ హౌస్లో చాలా రకాలైనటువంటి పంటలు, ముఖ్యంగా అరుదైనటువంటి ఎర్రబెండ, అదేవిధంగా నేతిబీర, పసుపు, క్యారెట్, బీట్రూట్, వెల్లుల్లి, ఉల్లి, ఇంకా మనం తినేటటువంటి టమాటా కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా పండిస్తున్నారు. అసలు ఎందుకు మనం తినాలి అనే దానికి మెయిన్ ఏంటంటే రీజన్ మనం ఆరోగ్యంగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. మనం ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఇవాళ అన్నీ విషపూరితాలే. మరి హరిత విప్లవం అప్పుడు పంజాబు తర్వాత హర్యానా ఈ రాష్ట్రాల్లో అధిక దిగుబడి కోసమని చాలా ఎరువులను ఉపయోగించడం జరిగింది. ఎరువులు, పురుగు మందులు విపరీతంగా, శిక్షణారహితంగా. దాని ఫలితం ఏమవుతుందంటే ప్రతి ఇంటిలో 2 నుంచి 3 క్యాన్సర్ పేషెంట్లు. ఆ ఊరికైతే ప్రత్యేకంగా ఒక ట్రైన్, మరి పేషెంట్ని తీసుకెళ్ళడానికి ఒక క్యాన్సర్ ట్రైన్ అనేది వేయడం జరిగింది. దాని చూసిన తర్వాత చాలా మంది ప్రేమికులు ఎవరి ఆహారాన్ని వాళ్ళే పండించుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతో, అలాంటి ఆలోచనతో ఇలాంటి ఫామ్ హౌస్ని మరి మనకి దగ్గరలో లింగముంట దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రకృతి ప్రసాదమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం కొనుక్కొని తినటం వల్ల మనకి ఆరోగ్యం కాదు, భూమికి చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. మనం మిర్చికి కానీ ప్రత్తికి కానీ వేసేటటువంటి పురుగు మందుల వల్ల ఒక 10-20 సంవత్సరాల తర్వాత అసలు అవి నివాసయోగ్యం, పంట యోగ్యం కానటువంటి, అంటే నీరుతో సహా విషపూరితాలైనటువంటి ఆ గడ్డి తినేటటువంటి పశువులు మరి వాటి ద్వారా వచ్చేటటువంటి పాలు కూడా విషపూరితమైనటువంటి రసాయనాలు చేస్తున్నాయని మరి మనకి ఆ రిపోర్ట్లు ప్రచురితమవుతున్నాయి. కాబట్టి మనందరం పిల్లలుగా మీరు చిన్నప్పటి నుంచే మొక్కల పెంపకాన్ని మనకు అందుబాటులో ఉండేటటువంటి చిన్న కుండీలైనా సరే ఒక అలవాటు చేసుకున్నట్టయితే మనం చాలా హెల్తీగా ముందు సమాజానికి కావాల్సినటువంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళలో అవుతాం. నేనైతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి బఠానీ గింజలు, బఠానీ మొక్కలు టెక్స్ట్ బుక్స్లో ఉంటే నేను మొలకెత్తించి మొక్కలను చూపించి అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి, మా ఇంట్లో పిల్లలకి మొక్కలు పెంపకం ఏర్పాటు అలవాటు చేశాను. మా బాబు అయితే ఫిజిక్స్లో కూడా ఒక ఆప్షన్గా తీసుకున్నాడు గార్డెనింగ్ అనేది. టెర్రస్ గార్డెనింగ్ మీద చాలా క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా బాగా ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇప్పుడు IRSలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ప్రతి పని మన పని పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మన పని మనం చేసుకోవాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా కాపాడాలి. నెక్స్ట్ ఒక మంచి అవకాశం ఏంటంటే టెర్రస్ గార్డెన్ కానీ లేకపోతే ఈ ప్రకృతి వనంలో పెరిగేటటువంటి పంటల్ని మనం స్వీకరించడం, అదేవిధంగా మనం పండించుకోవడం, వాటిని ప్రోత్సహించడం. గవర్నమెంట్ కానీ లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ కానీ అందరూ వచ్చి ఇది ఆహారాన్ని, దీని విలువని తెలుసుకుని అంటే కొనుక్కెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా పెద్ద వాళ్ళే కొనేటటువంటి పరిస్థితి. మనం కూడా పండించుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొలకలు వేసుకుంటాము, ఆ పెసలో రాళ్ళు అవన్నీ ఉంటాయి. అవి ఏదైనా కుండీలో వేసామంటే పెసర మొక్కలు వస్తాయి, పెసరకాయలు వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే పెసర చెట్ల వల్ల వేళలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ని వాతావరణం నుంచి తీసుకుని భూమికి ఎరువు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ చిక్కుడు కానీ లేకపోతే కంది కానీ పెసర కానీ మినుము కానీ ఊరికే మన వేస్ట్ కింద పడేసేవి అందులో పడేసిన ప్రత్యేకంగా ఎరువులు ఎక్కడి నుంచో కొని తేవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనకి మేలు చేసేటటువంటి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. మా పిల్లలందరికీ చాలా చక్కగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అదేవిధంగా ఎలా పండించాలి ఇలాంటివన్నీ కూడా చక్కగా వివరించి చెప్పినందుకు ఈ ఫామ్ వాళ్ళకి ధన్యవాదాలండి. మేమందరం చూడటం అనేది మా అదృష్టం. మళ్ళీ రెండోసారి, అంతకుముందు ఒక్కసారి 9th క్లాస్ వాళ్ళతో వచ్చాము, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలతో చూపించాలి, వీళ్ళు ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతున్నారు, ఏదో ఒకటి చెప్పాలనేటటువంటి కథనంతో మా హెచ్ఎం గారు
తీసుకొచ్చి మాకు పర్మిషన్ ఇచ్చి చేశారు. ఎప్పుడన్నా మా స్కూల్ పిల్లలు ఖాళీ ఉంటే వారానికో లేకపోతే నెలకు ఒక్క క్లాస్ అయినా సరే